వెల్కమ్ టు ది లియో. రాష్ట్రంలో రోజుకొక పెను ప్రకంపన చోటు చేసుకుంటుంది. అలాంటి వార్త ఇప్పుడు ఒకటైతే వెలుగులోకి వస్తుంది. మనకు సాధారణంగా పులివెందులు అనగానే గుర్తొచ్చే పేరు జగన్మోహన్ రెడ్డి పేరు, అందులో సందేహం లేదు. అయితే ఎందుకని ఆయన పులివెందుల నుంచి పోటీ చేసి గెలుస్తున్నాడు కాబట్టి పులివెందులు అనగానే అందరికీ ఆయన గుర్తొస్తున్నాడు. అయితే అలాంటి జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో నాకు తిరుగులేదు అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి తాజాగా 2వ స్థానం నుంచి కూడా పోటీ చేయడానికి పరిశీలన చేస్తున్నట్టుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఎక్కడ నుంచి అంటే జమ్మలమడుగు నుంచి. మరి ఎందుకు పులివెందుల్లో గెలిచే అవకాశం ఉన్నప్పుడు జమ్మలమడుగు నుంచి కూడా ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో ఒక షాక్ తగలబోతుంది. వివేకానందరెడ్డి గారి భార్య సౌభాగ్యమ్మ పులివెందుల నుంచి పోటీకి దిగుతున్నారు అనే వార్త ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడనే అంశంగా మారింది. వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఏ స్థాయిలో ప్రకంపన వచ్చిందో మనందరికీ తెలుసు. ఈ కేసు వెనక ఎవరున్నారనేది కూడా మనందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా రాష్ట్ర ప్రజల కంటే కూడా పులివెందుల ప్రజలకు అసలు ఈ కేసులో ఉన్న తెర వెనకున్న సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనేది పులివెందుల ప్రజలకు చాలా స్పష్టమైన అవగాహన ఉంది. అందులోనూ వివేకానందరెడ్డి మీద అక్కడ ప్రజల్లో పూర్తి సెంటిమెంట్ ఉంది. రాజకీయాలకు అతీతంగా కూడా అత్యంత సౌమ్యుడిగా పేరున్నటువంటి వివేకానందరెడ్డిని అత్యంత దారుణంగా చంపడంతో అక్కడ పులివెందుల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురయ్యారు. ఆ నేపథ్యంలోనే పూర్తిగా అప్పటికి కూడా సునీత ఎవరైతే హంతకులను పట్టుకోవాలని చెప్పి వివేక తరపున పోరాడుతున్న సునీత ఉందో సునీతకు ఆ ప్రాంత ప్రజలు పూర్తిగా మద్దతు ఇచ్చారు. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు పులివెందుల నుంచి వివేక భార్య సౌభాగ్యమ్మను రంగంలో దింపాలని చెప్పి ఆల్రెడీ షర్మిల ఒక ప్లాన్ చేసింది. దానికి సునీత కూడా అంగీకారం తెలిపినట్టుగా సమాచారం. ఒకవేళ అదే జరిగితే అది జగన్మోహన్ రెడ్డికి కోలుకోలేని దెబ్బ, ఓటమిని రుచి చూపిస్తుంది. మాకు తిరుగులేదు అనుకున్న కంచుకోటలకు బీటలు వారుతాయి. కాబట్టి ఎందుకు వచ్చిన తలనొప్పి అని చెప్పి జమ్మలమడుగు నుంచి కూడా పోటీ చేస్తే ఎలా ఉంటుంది, 2 స్థానాల నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుంది, లేదా పులివెందులను పూర్తిగా వదిలేసి జమ్మలమడుగు నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనకు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డిని జమ్మలమడుగు ఎమ్మెల్యేగా పంపాలని చూశాడు. ఎందుకంటే కడప లోక్సభకి అవినాష్ రెడ్డిని పంపితే గెలిచే పరిస్థితి లేదు, పార్లమెంటు స్థానం మొత్తం కోల్పోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో దానికంటే కూడా జమ్మలమడుగు ఎమ్మెల్యేగా ఫస్ట్ అవినాష్ రెడ్డిని పంపాలని జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేశాడు. బట్ ఇప్పుడు పరిస్థితులు తారుమారైన నేపథ్యంలో తానే పులివెందులతో పాటు జమ్మలమడుగు నుంచి కూడా పోటీ చేసి మళ్ళీ తిరిగి ఎంపీ స్థానానికి అవినాష్ రెడ్డిని పంపితే పోతుందని చెప్పి వైసీపీ అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైన కొంతమందితో చర్చలు కూడా జరిపినట్టుగా తెలిసింది. అయితే ఒకవేళ 2 చోట్ల నుంచి పోటీ చేస్తే సౌభాగ్యమ్మకు భయపడేనే వార్త ప్రజల్లోకి వెళుతుందేమో అనే భయం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిలో ఉంది. జగన్మోహన్ రెడ్డిలోనే కాదు, వైసీపీ నేతల్లో కూడా ఉంది. ఎందుకనంటే ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా 2 చోట్ల నుంచి పోటీ చేయాలి. పార్లమెంటుకు పోటీ చేసినా, అసెంబ్లీకి పోటీ చేసినా ఒక చోట నుంచే పోటీ చేశాడు. బట్ 2 చోట్ల నుంచి పోటీ చేయడం అంటే ఖచ్చితంగా అది ఓటమి భయమే. ఖచ్చితంగా సౌభాగ్యమ్మ జగన్మోహన్ రెడ్డి ఓట్లను చీలుస్తుంది. పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా సౌభాగ్యమ్మ పోటీ చేసినా, కూతురు సునీత పోటీ చేసినా ఓట్లేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కేవలం వివేక హత్య కేసు వలన. సో ఆ కేసులో ఏం జరిగిందో అందరికీ తెలుసు కాబట్టి ఆ కుటుంబానికి మద్దతుగా నిలవాలనే లక్ష్యంతో అక్కడ ప్రజలు ఉన్నమాట వాస్తవం, అందులో సందేహమే లేదు. అయితే సునీత కంటే కూడా సౌభాగ్యమ్మ బయటకు వస్తే వివేకానందరెడ్డి గారి సతీమణిగా ఆవిడికి మరింత సెంటిమెంట్ కలిసి వచ్చే అవకాశం ఉంది. అది జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా డ్యామేజ్ చేస్తుంది. ఈ విషయంలో మొకమాటమే లేదు. ఆల్రెడీ బీటెక్ రవి ఒక పక్క చాలా బలమైన అభ్యర్థిగా ఉన్నాడు, రెండో పక్క సౌభాగ్యమ్మ గాన పోటీ చేస్తే ఇక జగన్మోహన్ రెడ్డికి ఓటమి ఖాయం. ఎవరు గెలుస్తారనేది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి ఓటమి మాత్రం ఖాయం. సౌభాగ్యమ్మకు పూర్తి స్థాయి మద్దతు పలకటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇక షర్మిల లోక్సభ బరిలో దిగబోతుంది. కడప లోక్సభ బరిలో షర్మిల దిగబోతుంది. దీంతో అసలు అవినాష్ రెడ్డిని ఎందుకు అక్కడ తప్పించాలనుకున్నాడు అంటే షర్మిల కన్నా లోక్సభ బరిలో దిగితే అవినాష్ రెడ్డి మీద తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో అది షర్మిలకు ప్లస్గా మారి ఓడిపోతాడనే ఉద్దేశంతోనే అక్కడి నుంచి అభ్యర్థిని మార్చి జమ్మలమడుగు పంపాలనుకున్నాడు. కానీ ఇప్పుడు తీరా సౌభాగ్యమ్మ కూడా పోటీ చేస్తుందని తెలిసేటప్పటికి జమ్మలమడుగు నుంచి కూడా తానే పోటీ చేసి ఇక ఏదైతే అదైంది మళ్ళీ తిరిగి అవినాష్ రెడ్డిని కడప పార్లమెంటుకే పంపాలని చెప్పి అధిష్టానం
అధిష్టానం భావిస్తున్నట్టుగా ఒక వార్త అయితే వస్తుంది. అంటే మొత్తంగా జగన్మోహన్ రెడ్డి వైఎస్ వివేక ఫ్యామిలీ దెబ్బకు భయపడ్డాడు, సౌభాగ్యమ్మ దెబ్బకు ఓటమి ఖాయమని తెలిసి ఇప్పుడు పులివెందల నుంచి పరారయ్యే ప్రయత్నం జరుగుతుందా అంటే ఎస్, అవుననే సమాధానం వస్తుంది. ఇక్కడ ఇంకొక చర్చ కూడా నడుస్తుంది. 2 చోట్ల నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా విమర్శలు వస్తాయి కాబట్టి పులివెందలను పూర్తిగా వదిలేసి ఈసారి కొత్త స్థానాన్ని ఎంచుకుని ఆ జమ్మలమడుగు నుంచే పోటీ చేస్తే పోతుంది కదా, అప్పుడు విమర్శించడానికి తావు లేకుండా ఉంటుందని చెప్పి కొంతమంది నేతలు కూడా సూచించిన నేపథ్యం. బట్ పులివెందలను మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఒక సెంటిమెంట్గా భావించే పరిస్థితి. అందులోనూ సౌభాగ్యమ్మ పోటీ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి పోటీ నుంచి విరమించుకుంటే వేరొక చోట నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి భయపడ్డాడు అనే వార్త రాష్ట్ర వ్యాప్తంగా వెళుతుంది. అది ఈ సీటు మీదే కాదు, రాష్ట్రం మొత్తం కూడా ప్రభావం చూపుతుంది. జగన్మోహన్ రెడ్డి సౌభాగ్యమ్మకు భయపడ్డాడు, వివేకానందరెడ్డి భార్యకు భయపడ్డాడు అంటే వివేక హత్య కేసులో ఏదో ఉంది అనే అనుమానం ప్రజల్లో కూడా వస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కక్కలాక మింగలాక ముందు నుయ్యి వెనక్కోయిలాగా పరిస్థితి ఉంది. 2 స్థానాల్లో పోటీ చేద్దామా అన్నా విమర్శలే, అలాగని ఒక స్థానం నుంచే వేరే చోటు నుంచి పోటీ చేద్దామన్నా విమర్శలే. సౌభాగ్యమ్మను పోటీ నుంచి ఆపుదామా అంటే ఆపే పరిస్థితి లేదు, ఎందుకంటే ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నట్టుగా తెలుస్తుంది. వాస్తవానికి మొన్నటి వరకు సునీత రంగంలో దిగుతుందని చెప్పి మనందరం భావించాం. బట్ సునీత కంటే కూడా సౌభాగ్యమ్మ దిగితేనే ఆ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందని చెప్పి భావించిన షర్మిల తాను కడప పార్లమెంటుకు దిగుతూ సౌభాగ్యమ్మను పులివెందల నుంచి పోటీ చేయించడానికి రంగం సిద్ధం చేసినట్టుగా తెలిసింది. దీని మీద పూర్తి స్థాయిలో సన్నిహితులతో చర్చలు కూడా ఆ సునీత కుటుంబం అయితే జరుపుతుంది. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డికి పులివెందల్లో భయం పట్టుకుంది. ఓడిపోతాననే ఉద్దేశంతోనే ఇప్పుడు జమ్మలమడుగు నుంచి పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడనే వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉందనేది తెలియాలంటే మాత్రం కొంతకాలం గడవాలి.